జగన్మోహన్ రెడ్డి నుంచి కొందరు ఏం కోరుకుంటున్నారు? పార్టీ నుంచి వెళ్ళిపోతున్న నేతల విషయంలో స్పందించేటప్పుడు జగన్ తన తీరును నిజంగానే మార్చుకోవాలా? వైసీపీ ఆవిర్భావం నుంచి చాలా మంది ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయారు, చాలా మంది పార్టీలోకి వచ్చారు. ఒక నాయకుడు పార్టీ నుంచి వెళ్ళిపోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కాసింతైనా కంగారు పడాలి కదా, అలా పడకపోతే నేతల్ని అవమానించడమే కదా అన్నది కొందరి వాదన. అసలు ఈ పార్టీ మాకు వద్దు అని వెళ్ళిపోయే వారికి మళ్ళీ ప్రత్యేకంగా గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఏముంటుంది? అసలు ఎందుకు ఇవ్వాలి? వైసీపీలో రెండో స్థానం చెలాయించిన విజయసాయిరెడ్డి వెళ్ళిపోతున్నప్పుడు కూడా జగన్ స్పందించిన తీరు గతానికంటే భిన్నంగా ఏమీ లేదు. అసలు ఎందుకు ఉండాలి? ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికలకు ముందు వైసీపీని వీడి వెళ్ళిపోయిన నేతలైనా నమ్మచ్చేమో కానీ ఎన్నికల తర్వాత గోడ దూకుతున్న వారినే అస్సలు నమ్మకూడదు. కూటమి గెలుస్తుందో లేదో తెలియని పరిస్థితుల్లో వైసీపీని వీడి వెళ్ళిన వారిని అభినందించవచ్చు, కానీ మళ్ళీ వైసీపీ గెలిస్తే మళ్ళీ అధికారం చెలాయించవచ్చని ఆగి తీరా వైసీపీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మాకేం సంబంధం లేదు అన్నట్టుగా వెళ్ళిపోతున్న వారితోనే ప్రమాదం. అసలు ఈరోజు వైసీపీని వీడి వెళ్ళి జగన్ పైనే విమర్శలు ఎక్కువ పెడుతున్న వీరంతా ఒకవేళ మళ్ళీ వైసీపీ గెలిచి ఉంటే ఇలా మాట్లాడేవారా? విజయసాయిరెడ్డి రాజీనామాపై మీడియా సమావేశంలో విలేకరులు ప్రశ్నించినప్పుడు ఆయనకు జగన్ ఏమీ ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పటి వరకు వెళ్ళిపోయిన నేతల్లాగే విజయసాయిరెడ్డిని చూశారు. విజయసాయిరెడ్డి కావచ్చు, వెళ్ళిపోయిన వారు కావచ్చు, ఇంకా వెళ్ళిపోయే ఒకరిద్దరు కావచ్చు, ప్రలోభాలకు బెదిరింపులకు లొంగిపోతే ఇక వ్యక్తిత్వం ఏముంటుందని జగన్ ప్రశ్నించారు. ఇది నిజమే కదా. విజయసాయిరెడ్డి ప్రలోభాలకు లొంగి ఉండకపోవచ్చు. ఆయన తన ట్వీట్లో చెప్పినట్టు అణువణువున ధైర్యాన్ని నింపుకున్న వ్యక్తే కావచ్చు, భయం వెరుగని మనిషే కావచ్చు, కానీ విశ్వసనీయత కలిగిన వ్యక్తిగా మాత్రం నిలవలేకపోయారు. ఎందుకంటే వైసీపీ క్యాడర్ జగన్ను ఎంతగా అభిమానించిందో విజయసాయిరెడ్డిని కూడా అంతే స్థాయిలో అభిమానించింది. కష్టకాలంలోనూ జగన్తో నడిచే వారి జాబితాలో విజయసాయిరెడ్డిని చాలా పెద్ద స్థాయిలోనే క్యాడర్ ఊహించుకుంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు హఠాత్తుగా వ్యవసాయం చేయాలి, దేశానికి ఆహార భద్రత కల్పించాలన్న కర్తవ్యం గుర్తుకు వచ్చినట్టు వెళ్ళిపోతే దాన్ని ఏమనాలి? కేసీఆర్ కూడా వ్యవసాయం చేసేవారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా వ్యవసాయం చేశారు. వ్యవసాయం చేసుకోవడానికి రాజ్యసభ ఎంపీ పదవేమీ అడ్డు కాదు. అయినా ఆయన ఎందుకు రాజీనామా చేసి ఆ స్థానం ప్రత్యర్థుల ఖాతాలో పడేలా చేశారు? అంటే తప్పకుండా విజయసాయిరెడ్డిపై ఏ భయమో, బెదిరింపో, ఒత్తిడో పనిచేసి ఉండాలి. జగన్ పార్టీ పెట్టకముందు విజయసాయిరెడ్డి ఎంతమందికి తెలుసు? వైసీపీకి ఇప్పటి వరకు పడిన ఓట్లన్నీ జగన్ను చూసి వేసినవే కదా. విజయసాయిరెడ్డి వెళ్ళిపోగానే జగన్ కంగారు పడిపోయి ఆయన వెళ్ళిపోవడం తమకు పూడ్చలేని నష్టం అని బేలగా మాట్లాడతారని ఎలా అనుకున్నారు? నిజానికి జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ప్రత్యర్థులు ఆయన నుంచి ఆశిస్తున్నది ఇదే. ఒక్కసారైనా జగన్ ధీలా పడిపోయి తన పని అయిపోయింది అన్నట్టుగా మాట్లాడకపోతారా? ఒక్కసారైనా చూసి తాము ఆనందించకపోతామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ జగన్ ప్రతిసారి వారి ఆశలపై నీళ్లు చల్లుతూనే ఉన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఒకే తీరున ఉన్న జగన్ విజయసాయిరెడ్డి వెళ్ళిపోయిన సమయంలో అందుకు భిన్నంగా స్పందించి ఉంటే ఇదే టీడీపీ మీడియా అంతా కలిసి జగన్ కళ్ళల్లో తొలిసారి భయం కనిపించింది. విజయసాయిరెడ్డే పోయాడు అంటే ఇక తనతో ఎవరూ ఉండరన్న భయం జగన్లో మొదలైంది అంటూ పొలికేకలు వేసి ఉండేవారు కాదా? ఆత్మగౌరవానికి, అహంకారానికి, స్వయం శక్తికి, పరాయి పొత్తులకు మధ్య తేడా తెలియని వారికి జగన్ ఒక అహంకారిగానే కనిపించవచ్చు. ఎవరో వెళ్ళిపోతే తన పార్టీ ఏమో అవుతుందన్న ఆందోళన జగన్లో లేదు. అలాగని ఎవరో వెళ్ళిపోతున్నారు కాబట్టి మనం కూడా వైసీపీని వదిలేద్దామన్న భావన ఆ పార్టీ కార్యకర్తల్లో కూడా లేదు. జగన్ను విజయసాయిరెడ్డి వదిలేసి వెళ్ళిపోతున్నారంటే ఆలోచన చేసుకోండి అని కథనాలు ప్రసారం చేస్తున్న మీడియా సంస్థలు గతంలో చంద్రబాబు నాయుడు సొంత తమ్ముడే ఏ మాటలు అనేసి ఆయన్ని వదిలేసి వెళ్ళారో రాయొచ్చు కదా. ఎన్టీఆర్ను కూల్చడంలో చేయూతనిచ్చిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హరికృష్ణలు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చేతుల్లో మోసపోయి ఏ మాటలు అన్నారో రాయొచ్చు కదా. వైసీపీని వీడుతున్న వారిలో ఎవరో ఒకరిద్దరు మినహాయించి వాళ్ళు కూడా అవతల పార్టీ వాళ్ళ మెప్పు పొందడం కోసం అలా మాట్లాడుతున్నారే కానీ వైసీపీని వీడి వెళ్ళిన చాలామంది జగన్ వ్యక్తిత్వంపై మాత్రం విమర్శలు చేయడం లేదు. ఆ పార్టీలో ఉన్న లోపాల కారణంగానే తాము వెళ్ళిపోతున్నామని చెబుతూ ఉన్నారు. జగన్ తాను రాజకీయంగా నడుస్తూ ఉన్నప్పుడు తనకు తోడుగా ఉన్న వారికి పదవులు ఇచ్చి ఆదరించారే కానీ తనతో పాటు నడుస్తున్న వారి భుజాల మీదకెక్కి ఆయన అందలాలేమీ అందుకోలేదు.